హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. ఈ టాపిక్ వచ్చేసి ఫ్లాట్ ఆర్ ఏటీసీడీ సబ్జెక్ట్లోకి సంబంధించిన ఒక టాపిక్. ఏంటి అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ డిఎఫ్ఏ, డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో ఒకసారి చూద్దాం. స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి చెప్తా. ఆల్రెడీ ముందు వీడియోలో నేను డిఎఫ్ఏ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే ఫస్ట్ మీరు ఆ ఇంట్రడక్షన్ చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఒకటే ఎగ్జాంపుల్తో అర్థమవుతుందని ఏం చెప్పలేం కాబట్టి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. లెట్స్ గో టు ద టాపిక్. సో ఫస్ట్ ఏంటి అంటే మనం ఫస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి కరెక్ట్గా. ఏముంది క్వశ్చన్ అంటే కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ ఎవ్రీ స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ ఏబి ఓవర్ అన్ ఆల్ఫాబెట్ సమ్మేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కామా బి. మనం ఏం చేయాలి? డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయాలి. ఎవ్రీ స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ ఏబి అంటే మనం స్టార్ట్ చేసే స్ట్రింగ్ కంపల్సరీ స్టార్టింగ్ ఏముండాలంటే ఏబి ఉండాలి. ఏబి ఉండాలి, మిగతాది ఏదైనా ఉండొచ్చు అనమాట. ఇంకా సో ఇది దాని అర్థం. సో ఫస్ట్ స్టెప్ 1లో ఏం రాయాలంటే మనం లాంగ్వేజ్ని డిఫైన్ చేయాలి బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ని బేస్ చేసుకొని మనం లాంగ్వేజ్ని డిజైన్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే డిజైన్ ద language for the given input alphabet. ఇచ్చిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ ప్రకారం మనం లాంగ్వేజ్ని డిఫైన్ చేసుకోవాలి. సో లాంగ్వేజ్ ఎలా వస్తుంది అంటే సో ఫస్ట్ ఏమంటున్నాం, ఫస్ట్ కంపల్సరీ ఏబి ఉండాలి. సో ఏబి అనేది కంపల్సరీ. దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ఇస్ ఎనీథింగ్. సో ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, కాంబినేషన్ ఆఫ్ ఏబిబి ఏమైనా ఉండొచ్చు. సో దాన్ని మనం ఎక్స్గా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ ఈజ్ ఏ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ నెంబర్ ఆఫ్ బీస్, రైట్? ఏదైనా కావచ్చు, నెంబర్ ఆఫ్ ఏస్ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ బీస్ ఉండొచ్చు కదా. ఏంటి? ఓవర్ అన్ ఆల్ఫాబెట్, ఓవర్ ద గివెన్ ఆల్ఫాబెట్ ఏంటి? సమ్మేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కామా బి. ఇది మనం డిజైన్ చేసిన లాంగ్వేజ్ అనమాట. సో దీని నుంచి మనం ఇంకా లాంగ్వేజ్ని ఎలా రాయొచ్చు ఈజీగా అంటే మనం సబ్స్టిట్యూట్ చేయండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మినిమం టు మినిమం ఎక్స్లో ఏం పెట్టలేదు అనుకోండి, అంటే 0 లాగా ఏం పెట్టకపోతే మనకి ఏమొస్తుంది? ఏబి. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టినా అనుకోండి, ఏబిఏ. ఇంకొకసారి బి పెట్టినా అనుకోండి, ఏబిబి. ఇంకా ఏబి పెడతా అనుకోండి ఎక్స్ ప్లేస్లో, సో ఏమొస్తుంది? ఏబిఏబి అలా అండ్ సో ఆన్ వస్తాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటి? ఇది స్టెప్ 1. ఫస్ట్ స్టెప్ 1లో ఏం చేసినాం? ఫస్ట్ లాంగ్వేజ్ని డిజైన్ చేయాలి, అందులో ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి లాంగ్వేజ్ని ఎక్స్పాండ్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి అంటే ఫస్ట్ మినిమం స్ట్రింగ్ రాసుకోవాలి. మినిమం టు మినిమం స్ట్రింగ్ రాసుకొని దాని నుంచి మనం స్టేట్ డయాగ్రామ్ని ఆ మినిమం స్ట్రింగ్కి మాత్రమే ఫస్ట్ డ్రా చేయాలి. స్టెప్ 2 ఏంటి అంటే ద మినిమం స్ట్రింగ్. ఇక్కడ మినిమం స్ట్రింగ్ రావాలి. సో మినిమం టు మినిమం స్ట్రింగ్ ఏంటి? దీనికి ఏబి, రైట్? ఏబి అనేది కంపల్సరీ ఉండాలి స్టార్టింగ్. సో అది మనకి ఇక్కడ మినిమం స్ట్రింగ్. ద మినిమం స్ట్రింగ్ ఈస్ ఏబి. సో ఇక్కడ లెంత్ ఏమవుతుంది? ఎన్ని ఉన్నాయి లెటర్స్? 2. సో లెంత్ ఈజ్ 2. లెంత్ ఈజ్ n ఈక్వల్స్ టు 2. సో మనకి ఎన్ని కావాలి స్టేట్స్ అంటే n+1 స్టేట్స్ కావాలి. లెంత్ ఎంత ఉంటుందో లెంత్కి +1 అనమాట. సో వి రిక్వైర్ n+1 స్టేట్స్. సో అంటే 2+1 ఎంత? 3 స్టేట్స్ కావాలి మనకి టోటల్, రైట్? నెక్స్ట్ ఇది స్టెప్ 2. నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 2లో ఏంటి? ఇక్కడ మనకి స్ట్రింగ్ మినిమం స్ట్రింగ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఎన్ని స్టేట్స్ కావాలనేది మనం రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇందులోనే ఇదే స్టెప్లో మనం స్టేట్ డయాగ్రామ్ డ్రా చేయాలి ఈ మినిమం స్ట్రింగ్కి మాత్రమే. సో ఎన్ని స్టేట్స్ కావాలి? 3 స్టేట్స్, రైట్? ఒకటి Q0, Q1 అండ్ Q2. ఇవి నేను 3 స్టేట్స్ గీసుకున్నా. ఇది ఫైనల్ స్టేట్గా అనుకుందాం, ఎందుకంటే ఇది లాస్ట్ కాబట్టి. ఇది ఇనిషియల్ స్టేట్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి మినిమం స్ట్రింగ్ ఏమనుకున్నాం? ఏబి, రైట్? సో ఏ ఒకటి ఇక్కడ, బి ఈజ్ ఇక్కడ. ఇది మినిమం స్ట్రింగ్కి ఏబికి ఉన్న స్టేట్ డయాగ్రామ్. దాన్ని ఇంకా మనం మొత్తం కంప్లీట్ చేయలేము, ఓన్లీ మినిమం స్ట్రింగ్కి మాత్రమే ఇష్టం, ఇంకా ఉంటుంది డయాగ్రామ్. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి అంటే స్టెప్ 3 ఇది.
సో స్టెప్ 3లో ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు ఓన్లీ మినిమం స్ట్రింగ్కే డ్రా చేసినాం కదా, ఇప్పుడు అన్ని పాసిబుల్ ట్రాన్సిషన్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ చేయాలి. ఏమని రాయాలంటే obtain all the possible transitions for each state on each input symbol. ఒక్కొక్క ఇన్పుట్ సింబల్కి ఒక్కొక్క ఈచ్ స్టేట్కి మనం ట్రాన్సిషన్స్ అనేవి డ్రా చేయాలి. సో ఫస్ట్ మినిమం డయాగ్రామ్ ఉంది కదా, అది డ్రా చేసుకోండి. Q0, Q1, Q2. సో ఇది మనకి మినిమం స్ట్రింగ్ కదా. ఫస్ట్ ఇది డ్రా చేసిన తర్వాత సో దీనికి ఆల్ పాసిబుల్ ట్రాన్సిషన్స్ అనేది డ్రా చేయాలి. ఫస్ట్ ఏమంటున్నాం, మన రూల్ ఏంటి, ఫస్ట్ స్టార్టింగ్ కంపల్సరీ ఏబీ ఉండాలి కదా. స్టార్టింగ్ ఉండడమే ఏబీ ఉండాలి. ఒకవేళ ఫస్ట్ బి వస్తే ఎలా, బి తీసుకోవద్దు కదా. సో ఇక్కడ మనం డెడ్ స్టేట్ని డ్రా చేయాలి. దేనికి, ఒకవేళ బి స్టార్టింగ్ ఎలిమెంట్ స్ట్రింగ్ అయితే సో బీకి డెడ్ స్టేట్ అనమాట. ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏ వచ్చింది, కానీ కంపల్సరీ ఏ తర్వాత మళ్ళీ బి రావాలి కదా స్టార్టింగ్ స్ట్రింగ్లో. ఒకవేళ ఏ వస్తే మళ్ళీ అది కూడా డెడ్ స్టేట్లోకి రావాలి. సో ఏ. సో దీని తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ ఏ కామా బీస్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు బి వచ్చింది అనుకో, దాని తర్వాత ఏ బి ఏది వచ్చినా కానీ మళ్ళీ అది డెడ్ స్టేట్లోనే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది ఏబి వచ్చింది అనుకోండి, ఏబి తర్వాత మళ్ళీ ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ రావచ్చు, బీస్ రావచ్చు కదా. ఏబి అయితే వచ్చింది అంటే ఫైనల్ స్టేట్కి వస్తుంది, కానీ దాని తర్వాత మళ్ళీ ఏ వస్తే ఎలా. సో దీనికే మళ్ళీ లూప్ లాగా ఏ పెట్టాలి. ఒకవేళ బి వస్తే బి కూడా. సో ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ లాగా. సో ఇది స్టెప్ 3 అనమాట. స్టెప్ 3లో అన్ని పాసిబుల్ ట్రాన్సిషన్స్ని డ్రా చేయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే స్టెప్ 4లో మనం ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఇప్పుడు ఉంది కదా, ట్రాన్సిషన్ డయాగ్రామ్కి ట్రాన్సిషన్ టేబుల్ని గీయాలి. ఇప్పుడు టేబుల్ ఎలా గీస్తామో చూద్దాం. సో స్టెప్ 4లో ఏంటి అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాన్సిషన్ టేబుల్ కదా. సో కన్స్ట్రక్ట్ ట్రాన్సిషన్ టేబుల్ ఎలా, ఫస్ట్ టేబుల్ ఎలా రాసుకోవాలి అంటే ఇలా గీసి, సో ఇక్కడ ఏమేమి ఉంటాయి మనకి, స్టేట్స్ ఇంకా ఇన్పుట్ సింబల్ మనం ఏదైతే తీసుకుంటున్నామో అది ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏ బి ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ స్టేట్స్ ఏంటి, Q0, Q1 and Q2. So Q0 is the starting state, right, initial state, and the Q2 is the final state, right. So this is the table. అండ్ ఇక్కడ మనం ఒక్కొక్క స్టేట్ ఏ ఇన్పుట్ తీసుకుంటే నెక్స్ట్ స్టేట్ ఏమొస్తుంది అన్నది రాయాలి. సో ఇక్కడ Q0 ఏ తీసుకుంటే ఏ స్టేట్కి వెళ్తుంది. సో అది చూడాలి అంటే మనం ఇక్కడ చూడండి, Q0 ఏ తీసుకుంటే ఎటు వెళ్తుంది, Q1కి, రైట్. సో Q1 అనేది నెక్స్ట్ స్టేట్ అనమాట. ఇక్కడ రాసుకోవాలి Q1. అలానే Q0 విత్ బి. సో చూడండి Q0 ఏ అయిపోయింది, Q0 విత్ ఇగో బి. సో ఎటు వెళ్తుంది, QDకి. సో యూ హ్యావ్ టు రైట్ QD. అండ్ నెక్స్ట్ అలానే Q1 విత్ ఏ. చూడండి Q1 విత్ ఏ. సో ఎటు వెళ్తుంది, QD. నెక్స్ట్ Q1 విత్ బి, Q2కి వెళ్తుంది. సో Q2. అలానే సేమ్ Q2కి కూడా రాయండి. సో Q2 వస్తుంది, ఇక్కడ Q2 వస్తుంది. సో ఇది ట్రాన్సిషన్ టేబుల్. సో నెక్స్ట్ ఏం రాయాలి అంటే స్టెప్ 5లో ఏంటి అంటే ఇక్కడ మనం యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్, అంటే ఒక స్ట్రింగ్ తీసుకుంటే అది కరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తుందా ఫైనల్ స్టేట్కి వేసుకోకుండా. స్ట్రింగ్ ఈ రూల్ ప్రకారం స్ట్రింగ్ తీసుకోలేదనుకో అది ఫైనల్ స్టేట్కి వెళ్ళొద్దు. ఒకవేళ ఈ రూల్ ప్రకారం ఒక స్ట్రింగ్ తీసుకున్నప్పుడు అది ఫైనల్ స్టేట్కి వెళ్ళాలి. సో అలా వెళ్తుందా లేదా చెక్ చేయడానికి మనం యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్, అంటే ఒక స్ట్రింగ్ తీసుకొని చెక్ చేయాలన్నమాట అది యాక్సెప్ట్ అవుతుందా లేదా అనేది. ఓకేనా. సో మనం ఒక స్ట్రింగ్ తీసుకుందాం, W = A. సో మనం ఒక స్ట్రింగ్ తీసుకుందాం ఏంటి అంటే W = A BBA. సో మనం ఏమంటున్నాం, రూల్ ఫస్ట్ స్టార్టింగ్ విత్ AB, రైట్. సో నేను దాంతో తీసుకున్నాను, అంటే ఇది కంపల్సరీ ఫైనల్ స్టేట్కి అనేది వెళ్ళాలి. సో ఎలా రిప్రజెంట్ చేయాలి, ఫస్ట్ Q0 ఇనిషియల్ కదా, దాన్ని తీసుకొని స్ట్రింగ్ రాయాలి. ఇక్కడ రాసిన తర్వాత ఫస్ట్ ఏని ఇంక్లూడ్ చేయాలి. ఫస్ట్ ఏ తీసుకున్నాం అనుకోండి, Q0 ఆఫ్ ఏ తీసుకొని BBA. సో ఈ టేబుల్లో చెక్ చేసుకోవాలి Q0 విత్ ఏ ఎటు వెళ్తుంది, Q1కి. సో ఇక్కడ Q1 వచ్చేస్తుంది, Q1 వచ్చేసింది కదా, ఈ రెండుతోటి ఇది రీప్లేస్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు B ఆఫ్ BA. సో Q1 B ఎటు వెళ్తుందో చూడాలి, Q1 B Q2కి. సో ఈ 2 రీప్లేస్డ్ విత్ Q2. ఆ తర్వాత B వచ్చి ఇక్కడ A వస్తుంది. సో ఇక్కడ Q2 విత్ B ఎటు వెళ్తుంది చూసుకోవాలి, Q2
విత్ బి, Q2కి వెళ్తుంది. సో Q2 ఈ 2 రిప్లేస్డ్ విత్ Q2 అండ్ ఏ ఒకటి మిగులుతుంది. సో Q2 ఏ ఎటు వెళ్తుంది, Q2కి వెళ్తుంది. సో Q2 ఇది Q2 వచ్చేస్తుంది. సో ఇది ఏమంటున్నాం, ఇది ఫైనల్ స్టేట్ కదా, ఇక్కడ మనం రిప్రజెంట్ చేసాం కదా స్టార్తో. సో ఇది ఫైనల్ స్టేట్ కాబట్టి ఇది ఫైనల్ స్టేట్కి రీచ్ అయిందనమాట. సో మనం తీసుకున్న స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ అయింది. సో దీని తర్వాత స్టెప్ 6 లాస్ట్ స్టెప్ ఇది. స్టెప్ 6 ఏంటి అంటే టపుల్స్ ఆఫ్ డిఎఫ్ఏ వీ హ్యావ్ టు రైట్. ఇక్కడ యాక్సెప్టెడ్ అని రాయండి, ద స్ట్రింగ్ ABBA is accepted అని రాయండి. ఇక్కడ ఏంటి అంటే మనం టపుల్స్ ఆఫ్ డిఎఫ్ఏ రాయాలి. ఇక్కడ టపుల్స్ అంటే మనకు తెలుసు కదా, 5 టపుల్స్ ఉంటాయి. M is equals to Q0, Q, QF, సమ్మేషన్ అండ్ డెల్టా. ఇది ప్రతి ప్రాబ్లం ఇదంతా రాయండి, ఓకేనా. సో ఇవి ఒక్కొక్కటి డిఫైన్ చేయండి. వేర్ Q0 ఈక్వల్స్ టు ఇనీషియల్ స్టేట్, capital Q is equals to finite set of states. అండ్ మళ్ళీ ఇది రాసిన తర్వాత ఇందులో ఏమేమి స్టేట్స్ తీసుకున్నాం అవి కూడా రిప్రజెంట్ చేయండి. Q0, Q1, Q2 అండ్ QD, రైట్. సో అవి మెన్షన్ చేయండి. నెక్స్ట్ అలానే సేమ్ QF ఫైనల్ స్టేట్. సో ఇందులో ఫైనల్ స్టేట్ ఏంటియో కూడా ఇక్కడ రాయండి. ఫైనల్ స్టేట్ ఏంటి మనకి ఇక్కడ Q2, రైట్. సో Q2 రాయండి. అండ్ నెక్స్ట్ ఏంటి, సమ్మేషన్. సమ్మేషన్ అంటే ఏంటి, నాన్ ఎంప్టీ ఫైనైట్ సెట్ ఆఫ్ ఆల్ఫాబెట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఈజ్ ఈక్వల్స్ టు A, B. ఇక్కడ మళ్ళీ మనం తీసుకున్న ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఏంటి, A, B కాబట్టి అవి రిప్రజెంట్ చేయాలి ఏ ప్రాబ్లమ్కి దానికి తగ్గట్టు. ఒకవేళ 0,1 తీసుకున్నాం అనుకో క్వశ్చన్ తగ్గట్టు, ఇక్కడ 0,1 అని రాయాలి అలా. సో ఇక్కడ ట్రాన్సిషన్ ఫంక్షన్, మనకి ట్రాన్సిషన్ ఫంక్షన్ డిఎఫ్ఏకి ఏంటి, ట్రాన్సిషన్ ఫంక్షన్ Q ఇంటూ సమ్మేషన్ గివ్స్ Q. ఇది మనకి ట్రాన్సిషన్ ఫంక్షన్. సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ని ప్రాబ్లం రాస్తే మనకి మ్యాక్సిమం స్కోర్ అనేది వస్తుంది ఎగ్జామ్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాబ్లమ్ ఆన్ డిఎఫ్ఏ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మీకు ఒక ప్రాసెస్ చెప్పాను కాబట్టి నెక్స్ట్ వచ్చే వీడియోలో ఓన్లీ క్వశ్చన్ తీసుకొని దానిపైన ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఎలా వేయాలో చెప్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీకు ఇంకా ఏ కాన్సెప్ట్స్ పైన, ఏ సబ్జెక్ట్ పైన టాపిక్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ కావాలో నాకు కామెంట్ చేయండి, నేను దానిపైన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.